బండి సంజయ్ ఉదంతంలో కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. బండి సంజయ్కి ఏం సంబంధం అంటే వాళ్ళ అబ్బాయి కాబట్టినే సంబంధం అవుతుంది. అతను ఇంతవరకు దొరక్కపోవడం, కోర్టు వారం రోజులు వాయిదా వేస్తే ఆ వాయిదా వేసే లోపుగా అతన్ని పట్టుకోవాలన్నటువంటి అంటే అరెస్ట్ మీద ఎలాంటి స్టే ఇవ్వలేదు. పైగా స్టే ఇవ్వడానికి నిరాకరించడం, మిగతాది అంటే ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కాకపోతే అసలు సంగతి తేల్చడానికి వారం రోజులు గడువు పెట్టింది, బెయిల్ ఇవ్వాలా లేదా అన్నది. ఈ వారం రోజుల లోపల గ్యారంటీ ఇవ్వలేదు, పోనీ స్టే ఇవ్వమంటే ఇవ్వలేదు. కాబట్టి పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇటు ప్రభుత్వం మీద ఒక నెగిటివ్ క్రియేట్ అవుతోంది. ఎందుకు అంటే కఠినంగా వ్యవహరించట్లేదు. దాని మీద నేను రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు, నేను నన్ను అరెస్ట్ చేసినటువంటి కేసీఆర్ కేటీఆర్ని ఏం చేయలేదు, ఆ చట్టం తన పని దాన్ని చేసుకుపోవాలని కోరుకునేవాడిని నేను అన్నటువంటి. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లో సోదాలు చేయటం అన్నటువంటిది వాళ్ళ అబ్బాయి కోసం, భగీరథ్ కోసం అన్నటువంటిది ఒక కీలకమైన అంశం. భగీరథ్ని అరెస్ట్ చేసేదాకా బండి సంజయ్ కి సంబంధించి ఎగనెస్ట్ ఉంటుంది. ఇంకోటి, బండి సంజయ్ స్వయంగా తీసుకొచ్చి అప్పచెప్తేనేమో ఒక ఆస్పెక్ట్, అప్పచెప్తే రేపొద్దున ఫ్యూచర్లో కుటుంబంలో వివాదం వస్తుంది. నువ్వు నీ రాజకీయం కోసం మా జీవితాలు తాడుకున్నావని జీవితకాలం ఇదే అబ్బాయి రేపొద్దున భవిష్యత్తులో బయటకు వచ్చి మా నాన్న అట్టాంటోడు ఇట్టాంటోడు అని చెప్తే మళ్ళీ అప్పుడు అది హైలైట్ అవుతుంది. అది కుటుంబపరమైన వ్యవహారం అవుతుంది. ఇంకో పక్కన 2 సంవత్సరాల పాటు గడిపిన తర్వాత ఎదురైన గొడవ కాబట్టి ఇందులో చట్టం పనికిరాదు, దీంట్లో సింపతి వస్తుంది అందామంటేనేమో మైనర్ గాళ్ళైనప్పుడు ఖచ్చితంగా ఫోక్సో కేసు వర్తిస్తుంది. అది చట్టమే చెప్పేటటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ ఏం చెయ్యాలా అన్న అయోమయంలో అయితే ఉన్నట్టు కనబడుతుంది. రోజు రోజుకి ప్రెషర్ పెరుగుతుంది.